దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని యందు భయము, మరొకటి భక్తి కలిగిన వారు, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారు వచ్చి ఆలకించండి. ఆయన అనగా దేవుడు నా కొరకు చేసిన కార్యాలను నేను వినిపిస్తూ ఉన్నాను. ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన కార్యముల గురించి నేను తెలియజేస్తున్నాను. గ్రామానికి వెళ్ళి, పల్లెటూళ్ళకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, ప్రజల దగ్గరకు వెళ్ళి సమయం దొరికినప్పుడల్లా నేను దేవుని గురించిన సంగతులు నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎందుకు భయము, మరొకటి భక్తి లేని నా జీవితంలో ఆ తరుణంలో నన్ను ప్రభువు దర్శించాడు. నన్ను ప్రభువు పిలిచాడు తన సేవ కోసం, తన పరిచర్య కోసం. ఆశీర్వాదకరంగా నేను నిన్ను మారుస్తాను, అక్క చెల్లెళ్ళు, పిల్లలను, భూములు నేను ఇస్తాను, అయితే నువ్వు నన్ను వెంబడించు, నా సువార్త చేయను, నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని పిలిచినాడు. చెడు వ్యసనాలను విడిచిపెట్టు, లోక సంబంధమైన వ్యసనాలను విడిచిపెట్టు, ఈ ప్రాంతం విడిచి రమ్మని పిలిచినప్పుడు అది చాలా బాధ అనిపించింది, చాలా శ్రమ అనిపించింది, కష్టతరమైంది. పిలిచినది దేవుడు. నేను భూముల్ని ఇస్తాను, అక్క చెల్లెల్ని ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, నేను సమస్తం నేను ఇచ్చేవాడిని, నా సేవ చేయాలి అని వచ్చినప్పుడు ఎన్నో పరిస్థితుల గుండా ముందుకు వచ్చినాము. ఈరోజు మేము తినడానికి తిండి కలిగి, ఉండడానికి ఇల్లు కలిగి, కట్టుకోవడానికి మంచి వస్త్రములు కలిగి ఈరోజు దేవుని స్తుతిస్తున్నామంటే ఇది దేవుని దయ అని చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇదే ప్రాంతంలో ఈ పక్కన ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర కూడా నేను రాత్రిపూట వెళ్తూ చేపలు అమ్మి పక్కన ఇళ్ళల్లో కూడా పెట్టేసిపోయాను. అక్క కొన్ని చేపలు మిగిలినాయి, మరలా నేను వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాను అక్క, రేపు ఇంకా కొంచెం స్టాక్ తెచ్చుకునే ఉన్నాయి అని ఎన్నో దినాలు నేను ఇట్లా ఊర్లలో తిరుగుతూ పరిచర్య జరిగిస్తూ నా యొక్క పని వ్యాపారం చేసుకుంటూ ముందుకు పోయిన వాడిని. ఈరోజు తన కృపనిచ్చి ఆయన పిలిచిన పిలుపుకు లోబడి వెళ్ళినప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు ఒక్కొక్కటిగా నేను చెప్తాను, వినండి. మొదటిగా నేను పాపినని గుర్తుపట్టాను. ఆయన ఎదుట నా పాపములు ఒప్పుకున్నాను. ఆయన నాతో మాట్లాడటం ప్రారంభించిన. దేవునికి స్తోత్రం. ఆయన నాతో ఉండి ఆయన చేసే కార్యాలు, ఆయన నాలో వచ్చేసి తన మాటలు వినిపిస్తూ, తన వెలుగు చేత అనేకులను నింపుతూ, ఆయన వైపు అనేకులను ఆకర్షిస్తూ, అనేక రోగులను ఆయన బాగు చేస్తూ, అనేక కుటుంబాలను ఆయన కడుతూ, అనేక బిడ్డలకు ఆయన నెమ్మదినిస్తూ, అనేకులను ఆయన ఆదరిస్తూ, అనేకుల్లోనికి ఆ ప్రభావం వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లి, చెల్లి, అక్క వినండి. 17వ వాక్యంలో చూస్తాం, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఈరోజు ప్రియులారా, మొరపెట్టినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు పాటలు పాడినప్పుడు నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోవను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నిజంగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా ఎంతకాలం వ్యాపారం చేసి ఇలా ఉండాలయ్యా, నేను సేవ సంపూర్ణంగా చేయాలని ఉంది ప్రభువా, ఈ భారం నా మీద నుండి తొలగించు ప్రభువా, ఈ కష్టం నుండి, ఈ నష్టం నుండి, ఈ బాధల నుండి నన్ను విడిపించు ప్రభువా, నేను నీ సేవ చేస్తానయ్యా, నీ పరిచయం చేస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా, నీ వైపు అనేకులు నడిపించు, నన్ను ఒక సాధనంగా నువ్వు వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన నిశ్చయముగా నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన అంగీకరించాడు, నా విజ్ఞాపన ఆలకించాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా ఎదురుని తన కృపను తొలగింపలేదు.
ఆయన ప్రియులారా సన్నుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రార్థన విన్న దేవుడు తన కృపనిచ్చి, అందుకే ఏం పేరు పెట్టుకోవాలా ప్రభు అంటే కృప, స్వార్థ, స్వస్థత, ప్రార్థన. నేను నీ పట్ల కృప చూపించాను, నేను నిన్ను స్వస్థపరిచాను, స్వార్థ ద్వారా నేను నిన్ను ఆకర్షించాను. అనేకులు కూర్చొని ప్రార్థన చేసుకుని ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుని దేవునికి స్తోత్రం. తల్లి చెల్లి అక్క, ఈరోజు చిన్న మందిగా మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. మన ప్రార్థన కూడా దేవుడు వింటా ఉన్నాడు. మన అవసరతలు, మన అక్కర్లను తీర్చేవాడిగా ఉన్నాడు. చాలాసార్లు ఏడుస్తూ ప్రార్థన చేసుకునేవాడిని. ఆ రాత్రిపూట వెళ్తున్నప్పుడు, ప్రయాణాలలో వెళ్తున్నప్పుడు, ఆ వర్షాకాలంలో, ఆ గాలి తుఫానులలో ప్రతి వారానికి తంతులు కట్టడానికి డబ్బులు ఎంత వ్యాపారం చేసినా ఒక్కొక్కసారి రాత్రి పగులనక తిరిగి పిల్లరా రాత్రిపూట స్టాక్ తెచ్చుకోవాలి వెళ్ళి కర్నూలు ప్రాంతం అవతల వెళ్ళి పగలల్లో తిరిగి అమ్మాలి. ఎంత అమ్మినా కూడా, ఎంత తిరిగి అమ్మినా కూడా ఆడికాడికి. అయితే పిల్లరా, నెమ్మది లేని నా జీవితానికి దేవుడు ఈరోజు నెమ్మది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు తినడానికి ఏం తక్కువ లేకుండా దేవుడు చేశాడు. నాకు ఈరోజు నెమ్మదిగా ఉన్నాను. దేవుడు ఇచ్చిన దాంట్లో నేను నెమ్మదిగా ఉన్నాను. దేవుడిచ్చిన దాంట్లో సమాధానము కలిగి ఉన్నాను. దేవుడిచ్చిన దాంట్లో ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా స్థితి, నా పరిస్థితి ఆందోళన, చింత రేపటి గురించి. ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎక్కడే అసలు ఎంత వస్తాయి, ఎక్కడ ఏంటి పరిస్థితి ఆలోచన చేస్తూ రాత్రులు కూడా నిద్ర పట్టేది కాదు. ఒకసారి నిద్ర పట్టక నేను అలా బయట అలా తిరుగుతూ ఉండేవాడిని. అయితే నా ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువా, ఎంతకాలం నాయనా, ఇంకా ఎంతకాలం ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఎంతకాలం ప్రభువా, ఇంకా నన్ను విడిపించవా ఈ బంధకాల నుండి. నాకు విడిపిస్తే నేను నీ సేవ చేస్తాను, పూర్తిగా చేస్తాను. ఇక పగులు రాత్రిని తేడా లేకుండా నా కోసం వ్యాపారం చేస్తూ వచ్చాను కదా. పగులు రాత్రిని తేడా లేకుండా నీ సేవలు నేను ఉంటాను ప్రభువా. నీ కోసం నేను పని చేస్తానయ్యా, నీ పని చేస్తాను. నాకు తెలిసిన మాటలు నేను ప్రకటిస్తానయ్యా అయ్యా అని ఒప్పుకున్నాను. అయితే నా ప్రార్థన దేవుడించి ఆలకించి అనేక ప్రాంతాలలో ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పొందుతా ఉన్నారు. కుటుంబాలు అడుగుపెట్టి ప్రార్థన చేసినప్పుడు కుటుంబాలకు నెమ్మదిని ఇస్తా ఉన్నాడు. గర్భఫలం లేని వారికి గర్భఫలం కోసం ప్రార్థన చేసినప్పుడు చక్కని సంతానాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏలూరు ప్రాంతంలో ఒక సిస్టర్కి అనేక వైద్యుల దగ్గర తిరిగారు. డాక్టర్లు చెప్పారు, అమ్మ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, నీకు పిల్లలు కారని చెప్పారు. అయితే వారి ఇల్లు దర్శించి ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి నూనె పూసుకుంటుండే తల్లి ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను. మొన్నటి దినాన వెళ్ళాను. వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి 5 నెలలన్నా నాకు దేవుడు నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. తల్లి చెల్లి యొక్క ఇటువంటి సాక్ష్యాలు ఎన్నో. ఈ దీనుడు మొరపెట్టగా ఆ దేవుడు దయ చూపించి అనేక కుటుంబాలలో వారి అక్కర్లు, వారి అవసరతలు దేవుడు తీరుస్తూ ముందుకు సాగుతున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. ఒకటి, ఆయనంటే భయం ఉండాలి. రెండవది భక్తి ఉండాలి. నువ్వు భయము భక్తి కలిగి ఆయన మార్గములను నువ్వు సాగినప్పుడు నీ ప్రార్థన వింటాడు. నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ప్రభు దగ్గర ఒప్పుకొని, పాపపు క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు నీ పట్ల దయ చూపిస్తాడు. ప్రభు నీ పట్ల కరుణ చూపిస్తాడు. ఆయన కృపనిచ్చి ముందుకు నడిపించేవాడు. చమలోడు దేవునామని మహింపడతాం. పిల్లరా, మరొక మాట అక్కడే రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తాం. 66వ అధ్యాయం 3వ వాక్యం, ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించు. ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడని, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడని నేను దేవుని కీర్తిస్తున్నాను. దేవునిలో సంతోషపడుతున్నాను. దేవుని బట్టి ఆనందిస్తున్నాను. నేను ఒకప్పుడు అనుకున్నాను, దేవునిలో ఉంటే ఆనందం ఏముంటుంది, ఎప్పుడు ప్రార్థన, రోజులు మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, ఎవరితో అల్లరి చిల్లరగా ఉండకూడదు,
ఏదంతా కట్టేసినట్టుగా. ఏంటిది? ఏం భక్తి ఇది? ఎప్పుడు మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడొద్దా? మనిషి అన్న తర్వాత ఏమి సినిమాలు చూడొద్దా? మనిషి అన్న తర్వాత ఏంటి ఇట్లాంటి కట్టుబాట్లేంటి అనుకున్నాను. సినిమాలు చూసి 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 యవనకాలం వచ్చేసరికి తల్లిదండ్రులను లెక్క చేయక తల్లిదండ్రులను తన్నేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగజేసేవాళ్ళు ఎందరో. చెడు వ్యసనాలు నేర్చుకొని పతనమైపోయిన వారు ఎందరో. ఆ సినిమాలో హీరో బీడి తాగినాడని, సిగరెట్ తాగినాడు, మందు తాగినాడని, అమ్మాయిని ప్రేమించినాడని చూసారా? ఇట్లాంటి నేర్చుకొని ఎందరో నష్టపోతా ఉన్నారు. అమ్మాయిల ప్రేమలు ఉండబడి నష్టపోతున్నారు. చిన్న వయసులో వారు చూడకూడని దృశ్యాలు చూసి, వెనుగూడు సంగతులు విని వారి తన హృదయ తలంపులు మార్చుకొని చాలా మంది నష్టపోతున్నారు. అయితే తల్లి చెల్లి అక్క దేవుని మాట వింటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒకప్పుడు స్థితి వేరే, ఈరోజు స్థితి వేరే. నేను రక్షించబడిన రోజు టీవీ ఎత్తి పైకి పెట్టేశాను. ఇంకా దాన్ని చూడకూడదు. అయితే దేవునికి స్తోత్రాలు. దాని జోలికి వెళ్ళకూడదు ఇంకా. ఎందుకంటే చాలా సార్లు అనుకున్నాను, ఈ జోక్స్ చూద్దాం. జోక్స్ కామెడీ ఛానల్ అని ఒకటి ఉంటుంది సపరేట్గా, సన్ డైరెక్ట్ డిస్ ఉంది. కామెడీ అని ఏర్పాటు చేస్తారు. ఆ కామెడీ వచ్చింది అనుకోండి, ఆ కామెడీలో కాస్త ఫైట్లు కాస్త పాటలు కాస్త అంత సినిమా మొత్తం చూసేస్తారు. మొదటి ప్రారంభం కామెడీ. ఎప్పుడు మనిషి ఏదో రకంగా ఉండాలన్నా, ఏం కామెడీ కూడా చూడకూడదా? ఏం నవ్వుకునే కూడా చూడకూడదా? దాన్ని చూస్తూ 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 అలా జారిపోయేవాడిని. అలా సినిమాలకు బానిస అయిపోయేవాడిని. రాత్రి పూట అంతా కూడా టీవీ మోగుతూనే ఉండాలి ఇంట్లో. నేను పడుకొని నిద్రపోతా ఉంటాను, కానీ టీవీ ఎవరైనా ఆపినారంటే ఎందుకు ఆపారు? ఆపకూడదు. అది రాత్రి పగుళ్ళు సినిమాలు వస్తూనే ఉండాలి. దాంట్లో ఇంకా చూడాల్సిన పనిలే. ఇంకా స్టోరీ వింటుంటే చాలు, అక్కడ జరిగే స్టోరీ అంతా అర్థమైపోయింది. 4-5 సార్లు 10 సార్లు చూసింటాం కానీ పెట్టి ఆ మూవీ. అట్లాంటి స్థితిని, అట్లాంటి నా బ్రతుకును విడిపించేయడం. ఒకప్పుడు అలాంటి సినిమా వచ్చిన చూడకపోతే ఇంకా నెమ్మది ఉండేది కాదు. ఇంకా అదంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఒక హీరోను పెట్టుకొని ఈయన ఫ్యాన్స్ నేను, ఆయన ఎట్ట చేస్తే ఇంక అంత చేయాలి. ఆయన ఏ షర్ట్ వేస్తే ఆ షర్ట్ వేయాలి, ఆయన ఏ ప్యాంట్ వేస్తే ఆ ప్యాంట్, ఎలా తలదూతే అలా తలదూవాలి, ఆయన ఎలా స్టైల్గా మాట్లాడాలి ఆ స్టైల్. ఈ స్టైల్ అన్నీ పోయినాయి. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుడు కొత్త స్టైల్లోకి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయటం ప్రజల కోసం, ప్రార్థన చేయటం దేవుని మాటలు ప్రకటించటం, కష్టాలలో ఉన్న కోసం ప్రార్థన చేయటం, బాధలలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం, రోగంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం, కుటుంబాలలో విడిపోయిన వారు, కుటుంబాలలో సతమతమైపు, కుటుంబంలో శ్రమలు, కుటుంబంలో అప్పులు, కుటుంబంలో సమస్యల చేత ఉన్న వారి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా మనవి అంగీకరిస్తాడు. నిశ్చయముగా ఆయన ప్రార్థన అంగీకరించి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు దేవునికి ఇష్టకరంగా మార్చబడినప్పుడు, ఆయనంటే భయము, ఆయనంటే భక్తి కలిగి దేవునికి వ్యతిరేకమైనది నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో నీ ప్రార్థన వింటాడు. నువ్వు చూడవలసినంత చూస్తూ, చేయవలసినంత చేస్తూ, ప్రభుకి వ్యతిరేకమైన పనులు చేస్తూ నా ప్రార్థన వినలేదే, నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయలేదే, నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయలేదే, నేను ఇంతకాలం ప్రార్థన చేస్తున్నానే, నువ్వు ప్రభుని నమ్ముకున్నాక మారింది ఏంది? నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు మార్చుకున్నది ఏంది? నువ్వు ప్రభుని తెలుసుకున్న తర్వాత